దావీదు గురించి ఎంతోమంది మన భక్తులు లేకపోతే మన సేవకులు చాలా ఎక్కువ చెప్తారు. ఒకటి ఏంటంటే, దావీదులో మనం చూసేది దేవుని యొక్క హృదయానుసారుడు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు. అంటే మనం అంటే ఇష్టం లేదంటారా? లేదు, దేవుడికి మనం అంటే కూడా ఇష్టం. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ దావీదు విషయానికి వచ్చేసరికల్లా దావీదుని ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే, దావీదు దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో చూడండి, ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, ఎట్లయినా సరే ఆ క్లోజ్నెస్ క్రియేట్స్ టుగెదర్నెస్. సో ఇవాళ ఎవరితో క్లోజ్గా ఉంటున్నావు నువ్వు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ లైఫ్. ఇఫ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు అ గుడ్ ఫ్రెండ్, యువర్ లైఫ్ ఈజ్ గుడ్. ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు అ బ్యాడ్ ఫ్రెండ్, యువర్ లైఫ్ ఈజ్ బ్యాడ్. ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు గుడ్ పీపుల్, యువర్ లైఫ్ ఈజ్ గుడ్. అందుకే దుష్ట సాంగత్యాన్ని చేయొద్దు అంటాడు బైబిల్లో. నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. చూడండి, పాతాళముకు నువ్వు నన్ను అప్పగింపవు, నీ భక్తుని గోతిని చూడనివ్వవు. నా హృదయం సంతోషిస్తుంది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను పైన అంటాడు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఫిల్ అవర్ హార్ట్ విత్ కాన్ఫిడెన్స్. నిరీక్షణ లేనటువంటి వారికి మనసులో, అబ్బాయికి నా జీవితం ఎందుకులే, నా కుటుంబం ఏంటి ఇలా అయిపోయింది, నా బిడ్డలు ఏంటి ఇట్లా అయిపోయారు, నా ఉద్యోగం ఏంటి ఇలా అయిపోయింది, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఇలాంటి 100 ఆలోచనలు వచ్చే వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. నా హృదయం సంతోషిస్తుంది, ఎందుకు నా కుడి పార్శ్వన ఆయన ఉన్నాడు. అంతేకాదు, నా ఆత్మ హర్షిస్తుంది. దేవుడు మన కుడి పార్శ్వన ఉన్నప్పుడు మన హృదయం అంట సంతోషముగా ఉన్నది. అయితే ఒకవేళ మీ జీవితాల్లో సంతోషం అనేది లేకుండా ఉందా? అట్లయితే దేవుడు మీ కుడి పార్శ్వన లేడేమో చూసుకోండి. దేవుడు మీ కుడి పార్శ్వన లేడేమో ఒక్కసారి చూసుకోండి. మీ ఆత్మ హర్షించట్లేదా? అయితే దేవుడు మీ పక్కన లేడేమో చూసుకోండి. దావీదు అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఆయన నా హృదయాన్ని ఎప్పుడు తేజరిల్ల చేస్తాడు, నా హృదయాన్ని ఎప్పుడు హర్షింప చేస్తాడు, నా హృదయాన్ని ఎప్పుడు సంతోషింప చేస్తాడు. అంతేకాదు, నా శరీరం కూడా సురక్షితముగా ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటాడంటే, దేవుడు నీ పక్కన ఉంటే. ఇవాళ ఇక్కడ కూర్చున్న యంగ్ చిల్డ్రన్ వారు మనందరం, దేవుడు నీ పక్కన ఉన్నాడా లేదా? నీ పక్కన ఎవరిని ఉంచుకుంటున్నావు? నేను అందుకే గో డీప్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ గాడ్. నీ లైఫ్ ఎంత మారిపోతుందో. యు గో డీప్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవితంలోకి నువ్వు వెళ్ళిపోవచ్చుకొని, అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూడు. ఎంతమందిని దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ రియల్లీ నాట్ బీన్ బ్లెస్డ్. అది కూడా ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఆర్ యు గోయింగ్ డీప్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ నాట్? ఇక్కడ దావీదు అంటాడు, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కాబట్టి ఇది నా సొంతది కాదు. నా శరీరం కుళ్ళు పట్టదు, నా ఆత్మ హర్షిస్తుంది, నా హృదయం తేజరిల్లుతుంది, లేకపోతే నేను గోతిని చూడను, నేను మరణాన్ని చూడను. ఇవన్నీ తన యొక్క సొంత ఘనతను బట్టి చెప్పట్లేదు. తను కేవలం దేవుణ్ణి బట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాడు.